అదే విజన్ బిల్ గేట్స్ కు ప్రెజెంటేషన్. తాము టెక్నాలజీని ఏ స్థాయిలో వాడుకుంటున్నామనే విషయాలను ఏపీకొచ్చిన గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ కు కళ్లకు కట్టినట్లు చూపించారు సీఎం చంద్రబాబు. అమరావతిని కూడా హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేస్తానని పదే పదే చెబుతున్న సీఎం చంద్రబాబు ఆ దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. ఏపీ పర్యటనకు వచ్చిన గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ కు తన విజన్ ఏంటో చెప్పకనే చెప్పారు సీఎం చంద్రబాబు. గతంలో తన విజన్ ఆవిష్కరించి బిల్ గేట్స్ ను ఆకర్షించిన చంద్రబాబు ఇప్పుడు కూడా దాదాపు అలాంటి ప్రయత్నమే చేశారని చెప్పాలి. అమరావతి చేరుకున్న బిల్ గేట్స్ ముందుగా చంద్రబాబుతో కలిసి సచివాలయంలోనే రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ ను సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుండి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తోన్న తీరు, ఫలితాలను గేట్స్ కు వివరించారు చంద్రబాబు. డేటా లేక్, అవే 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్ట్, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ కు ఏపీ సీఎం వివరించారు. ఆర్టీజీఎస్ లోని డిస్ప్లే వాల్స్ పై ప్రెజెంటేషన్స్ ను బిల్ గేట్స్ పరిశీలించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని చంద్రబాబు బిల్ గేట్స్ దృష్టికి తీసుకువచ్చారు. డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బావుందని చంద్రబాబును బిల్ గేట్స్ అభినందించారు. అవే 2.0 ద్వారా రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు గేట్స్ కు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తోన్న తీరును పరిశీలించారు. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్టీపీ పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు వివరించారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డ్స్ భద్రపరుస్తున్నామని, భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో కొనసాగుతోన్న సంజీవని ప్రాజెక్టు అమలు గురించి కూడా ఈ సందర్భంగా బిల్ గేట్స్ ఆరా తీశారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి పరీక్షల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్ట్ బావుందని కితాబునిచ్చారు. ప్రజల డిజిటల్ హెల్త్ కార్డ్స్ ను అనుసరించి వారి లైఫ్ స్టైల్, ఆహార తదితర అంశాల్లో సలహాలిస్తున్నామని అధికారులు తెలిపారు. ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగుపర్చేలా చూస్తున్నామని సీఎం వివరించారు. రాజధాని నిర్మాణ తీరును బిల్ గేట్స్ కు సీఎం వివరించగా గ్రేట్ వర్క్ అంటూ కొనియాడారు. అమరావతి పర్యటనలో భాగంగా ఉండవల్లిలోని అరటి వ్యవసాయ క్షేత్రాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి పరిశీలించారు బిల్ గేట్స్. మహిళా రైతు అన్నపూర్ణకు చెందిన అరటి తోటలో సాగు వివరాలు తెలుసుకున్నారు. చీడపీడలు ఏర్పడితే ఏ రకమైన మందులు వాడుతున్నారు, వాటిని డ్రోన్లతో ఏ విధంగా పిచికారీ చేస్తారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా విధానంతో పాటు అమరావతిలో జరుగుతోన్న పనుల తీరును బిల్ గేట్స్ కు సమగ్రంగా వివరించారు సీఎం. ఈ క్రమంలో తాము టెక్నాలజీని ఏ స్థాయిలో వాడుతున్నామనే విషయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అమరావతిని కూడా హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేస్తానని పదే పదే చెప్తోన్న సీఎం చంద్రబాబు ఆ దిశగా కీలక అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తనకున్న వ్యక్తిగత పరిచయాలను వినియోగిస్తున్నారు. ఒకప్పుడు గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ను ఒప్పించి హైదరాబాద్ కు తీసుకొచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆయన్ను అమరావతికి తీసుకొచ్చారు. బిల్ గేట్స్ హైదరాబాద్ టూర్ తరువాత హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఏర్పాటైందని, ఆ తరువాతే నగరంలో ఐటీ అభివృద్ధి వేగం పుంజుకుందని చంద్రబాబు భావిస్తుంటారు. ఇప్పుడు బిల్ గేట్స్ అమరావతిలో పర్యటించడం నవ్యాంధ్ర రాజధానికి ఎంతగానో కలిసొచ్చే అంశమని ఏపీ సీఎం అంచనా వేస్తున్నారు.